లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీవు ప్రార్థిస్తున్నావా? నీవు ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన తప్పక నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేరుస్తాడనే విశ్వాసం నీలో ఉందా? సంతానం లేక వృద్ధుడై నిరాశలో ఉన్న అబ్రహామును దేవుడు ప్రేమతో చూశాడు. అసాధ్యంగా కనిపించిన ఆ స్థితిలోనే నీ ద్వారా జనములు, రాజులు వస్తారు అని గొప్ప వాగ్దానం చేశాడు. కాలం గడిచిన, పరిస్థితులు మారిన దేవుడు తన మాటను తప్పక నెరవేర్చి ఇశ్రాయేలు జనములు మరియు రాజుల ద్వారా అది సాక్ష్యమైంది. మన జీవితాల్లో కూడా పరిస్థితులు శూన్యంగా, నిరీక్షణ లేని విధంగా కనిపించినా అబ్రహాము వలె విశ్వాసంతో దేవుని వాగ్దానాలను ఆశ్రయిస్తే దేవుడు మన జీవితాలను మాత్రమే కాదు, మన ద్వారా కుటుంబాలు, ఇతరులు, భవిష్యత్ తరాలు కూడా ఆశీర్వదించబడేలా అద్భుతంగా పనిచేస్తాడు. కనుక ప్రభు మనకిచ్చిన వాగ్దానాలను నిర్లక్ష్యం చేయక అనుదినం ప్రార్థించే వారముగా జీవించుదాం.